వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నూనెపల్లి మార్కెట్ యార్డులో స్థల పరిశీలన చేసిన అధికార బృందం. తల్లిదండ్రులు చూసుకోకపోతే ఆస్తి తిరిగి తీసుకునే హక్కు సిటిజన్ యాక్ట్ పై అవగాహన. కేఎస్ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో 17 మందికి తప్పిన ప్రాణాపాయం. స్టాలిన్ రాజీనామా ఆమోదం. సచివాలయంలో ఫోటోలు, డిఎంకే వస్తువుల తొలగింపు. అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. తమిళనాడులో విజయంపై ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులు సంబరాలు. శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీమోత కష్టాలు. జగిత్యాలలో నీటి సంక్షోభం, ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు. 2 స్థానాల్లో విజయం సాధించిన విజయ్. తొలి ఎన్నికల్లోనే టీవీకే సెన్సేషన్. తుల్జా భవానీ దర్శనం నుంచి వస్తూ విషాదం. జహీరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డులో టీడీపీ కార్యాలయం కోసం అధికార బృందం స్థల పరిశీలన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పైన జిల్లా అధ్యక్షులు ఎంపీ గారు అలా పైన ఒక 6 రూమ్లో రేపు ఇక్కడ భూమి శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శంకుస్థాపనను అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే 3 జిల్లాలే, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, ఈ 3 పార్లమెంట్లలో రేపు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు 10:30 గంటలకు ఇక్కడ టెంకాయ కొడతాం. శంకుస్థాపన కాదు, మళ్ళా పడపారించుకుంటుంది కాదు, భూమి పూజ చేస్తాం. సిద్ధాంతి గారు వచ్చినారు, అనువైన స్థలం చూసినారు. ఈ స్థలం అయితే బాగుంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది గతంలో వచ్చి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది చూసినాం. అందరం కూడా మంచి స్థలం, ఇక్కడ మంచి ఎలివేషన్ కట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి మనకు సొంత భవనాలు ఉండాలని చెప్పి ఈ స్థలాన్ని మన ప్రభుత్వం లీజ్ తీసుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మన పార్టీ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటాం. పార్టీ సొంత పార్టీ కాబట్టి, సొంత కార్యక్రమం కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ మన బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా రమ్మని గారు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు. ఈ అడ్మైన స్థలం చేసే ఆయన చూపించాడు, ఈ స్థలం అయితే బాగుంటుందేమో అని చెప్పి. నేను ఎక్కువ స్థలం చెప్పించాం కాబట్టి ఇప్పుడు మంచి శకునం కూడా, దుమ్ము కూడా వేసింది. మంచి వర్షం వచ్చేటట్టు సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు రేపు పూజ చేస్తాము. అందరూ కూడా కార్యకర్తలు విధంగా పాల్గొని తెలియజేసుకుంటారు. నంద్యాలలోని నిశాంత్ భవనంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్టీఓ ట్రిబ్యునల్ చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ, పిల్లలు సరిగా చూసుకోకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తిరిగి ఉపసంహరించుకునే హక్కు చట్టం కల్పిస్తుందని తెలిపారు. అవసరమైతే ట్రిబ్యునల్ ద్వారా భరణం కూడా పొందవచ్చని చెప్పారు. వృద్ధుల హక్కుల రక్షణకు ఈ చట్టం కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 సంబంధించి అవేర్నెస్ క్యాంపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్యుమెంట్ రైటర్లతో కలిపి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 60 ఇయర్స్ దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ పిల్లలు సరిగా చూసుకోవడం లేదు అని కంప్లైంట్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్కి సంబంధించి పిల్లల నుంచి ఎలా పొందాలి, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తి దానపత్రాలు రాసేటప్పుడు ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ 23 ప్రకారం మా పోషణను మీరు చూసుకున్నట్లయితే మేము ఈ యొక్క దానపత్రాన్ని రద్దు చేసుకుంటాము అనే కండిషన్ని
ప్రతి ఒక్కరూ కూడా డాక్యుమెంట్ రైటర్లో రాసుకోగలిగితే భవిష్యత్తులో పిల్లలు ఎవరైనా సరిగా తల్లిదండ్రులకు బాగోగులు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ రద్దుపరిచి ఆ ఆస్తి తిరిగి తల్లిదండ్రులకు అందించడానికి ఈ కండిషన్ ఉపయోగపడుతుందని చెప్పి అవేర్నెస్ క్యాంపు చేశాము. కర్ణాటకలోని హావేరి జిల్లాలో ప్రయాణిస్తున్న KSRTC పల్లక్కి బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను బయటకు దింపడంతో 17 మంది సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. इंग्लिश पार्किंग टीवी वाले सर पेट्रोल फ्यूल ఇది సార్ ప్లాస్టిక్ సార్ ఖారే డీజల్ తమిళనాడు మాజీ సీఎం MK స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో సచివాలయంలో మార్పులు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం స్టాలిన్ ఫోటోలు, DMK కు సంబంధించిన వస్తువులను సిబ్బంది తొలగిస్తున్నారు. అధికార మార్పిడి నేపథ్యంలో పరిపాలనా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మేడం ఉంటాను சொல்றாங்க நீ சொல்ற விஷுவல் ஒரு 10 செகண்ட் ஆச்சு இருக்கும்ல இல்ல நான் அடுத்து நம்ம இதே போடப்படுறது கிடையாது நம்ம ஒரு ஷாட் అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ కేంద్రాల నుంచి ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ ముఠాపై ప్రత్యేక దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమిళనాడులో విజయంపై ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కేక్ కట్ చేశారు. ఓడినా గెలిచినా సింహం సింహంలాగానే వస్తుంది అంటూ విజయ్కి మద్దతు తెలిపారు. విజయ్ దళపతి తమిళనాడుకు భవిష్యత్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే విజయ్ జగన్ మంచి స్నేహితులని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా లింగాపురం గిరిజనగూడలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న సునీతను సుమారు 2 కిలోమీటర్ల డోలీతో తీసుకెళ్లి తర్వాత ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. 2 ఏళ్లుగా రోడ్డు హామీ ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Wapawan usukti. Matra. Tulu bagai. Burkaya lagaitte raatu maname manase raatu leputunnamu. हाँ परसे कोड लो हाँ हलो इयर बोल बा मरा జగిత్యాల పట్టణంలో తీవ్ర నీటి కొరత నెలకొంది. నిత్యావసరాల కోసం ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి ట్యాంకర్ ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారు అధికారులు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల్లో టీవీకే అధినేత విజయ్ భారీ విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి సంచలనం సృష్టించింది. అధికారికంగా గెలుపు పత్రం అందుకున్న విజయ్ రాజకీయాల్లో శక్తివంతమైన ఆరగట్రం చేశారు. I declare that
మహారాష్ట్రలోని తుల్జా భవానీ అమ్మవారి దర్శించుకొని తిరిగి వస్తుండగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని NH-65 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్ వెనక్కి రావడంతో టాటా ఏఎస్ వాహనం ఆపై కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చేవెళ్లకు చెందిన మహేష్ గౌడ్, రోహిత్ గా గుర్తించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.